హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు చాలా మంచి శుభార్త అయితే రావడం జరిగింది. దాదాపు మనకు 63,000 పైచీలకు ప్రభుత్వ ఉద్యోగుల భర్తీకి సంబంధించి ఉద్యోగాల క్యాలెండర్ అనేది మనకు అతి త్వరలో రిలీజ్ కాబోతుంది. ఎస్ఐటి క్యాలెండర్ అయితే రిలీజ్ చేయలేదు. బట్ అంటే ఒక ప్రాథమిక సమాచారం ప్రకారంగా చూస్తే ఉపాధ్యాయ పోస్టులు మనకు 21,000 పైచీలకే ఉన్నాయి. అంటే మనకు మ్యాక్సిమం మెగా డిఎస్సీ అని చెప్పుకోవాలి. ఓకే, అఫీషియల్గా మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం మెగా డిఎస్సీగా చెప్పుకుందాం. అంతేకాకుండా పోలీస్ శాఖకు సంబంధించి 13,000 వరకు కూడా ఖాళీలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏపీఎస్సీ ద్వారా 19,000 ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తారంట. అంతేకాకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పడం జరిగింది, విద్య మరియు వైద్య రంగాన్ని అభివృద్ధి చెందించే విధంగా ఈ పూర్తి స్థాయిలో వేకెన్సీస్ అన్నింటిని కూడా ఫిల్ అని చేసి ఈ రెండు రంగాలను కూడా అభివృద్ధి చెందించని చెప్పి చూస్తున్నారు. ఎక్కడ కూడా వేకెన్సీస్ అనేవి పెండింగ్లో ఉండకుండా చూడాలనుకుంటున్నారు అన్నమాట. ఓకేనా. సో మరి 21వ తారీఖున మళ్ళీ సమావేశం అయితే ఏర్పాటని చేస్తున్నారు. ఈ 21వ తారీఖున మనకు సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్ని శాఖలకు సంబంధించి ఖాళీ పరంగా పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ పొందిన తర్వాత మనకి ఈ యొక్క ఉద్యోగ భర్తీకి సంబంధించిన క్యాలెండర్ అయితే రిలీజ్ చేస్తారని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. ఓకే ఫ్రెండ్స్, సో ఈ విధంగా మనకు సమాచారం అయితే రావడం జరిగింది. మరి ఏపీఎస్సీ క్యాలెండర్ అనేది మనకు ఇంతవరకు కూడా రిలీజ్ అయితే కాలేదు. కానీ ప్రభుత్వం మాత్రం ఈ యొక్క ఖాళీల పరంగా పూర్తి స్థాయిలో ఒక స్పష్టమైన సమాచారం వచ్చిన తర్వాతే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుందని చెప్పి కూడా మనకైతే తెలుస్తుంది. ఓకే, సో తప్పకుండా మరిన్ని అప్డేట్స్ వచ్చేటట్టు మీకు అందిస్తుంటాను. థ్యాంక్ యూ.